నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. నాకు 16-15 ఇయర్స్లో ఉన్నప్పుడు ఒక అబ్బాయి తీసుకెళ్ళాడు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఒక బాబు ఇంటర్ ఫెయిల్ క్యాస్ట్ మ్యారేజ్ అని చెప్పేసి మా మమ్మీ వాళ్ళకి ఇష్టం లేకపోతే తీసుకొని వచ్చారు. ఓకే. అప్పటి నుంచి ఒక్కదాన్నే ఉన్నాను మేడం, చాలా సంవత్సరాలు. 1.5 year ఉన్నారు. దాని తర్వాత మీ పేరెంట్స్ దగ్గరకు వచ్చేసారా? అప్పటికి బాబు పుట్టేశాడు. అంటే అప్పుడు 8 months ఉన్నాను మేడం. ఎందుకు వదిలేశారు అతను? మోడాలిటీ కదా, అతను తీసుకెళ్ళి అంటే తెలియదు నాకు అంతగానో. చిన్న వయసు మోసం చేసి తీసుకెళ్లి పెళ్లి చేసుకో. అవును మేడం, అంతే, ఏం లేదు. కొట్టాడు మేడం, చాలా కొట్టేటోడు. చెయ్యి కూడా ఇరిగిపోయింది. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన అక్కడ. ఇక్కడ హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరు ఇంత పెద్ద హైదరాబాద్లో. పెట్టే టార్చర్ కూడా చూడలేకపోయారు మేడం. చాలాసార్లు గొడవలు అయినాయి, మాట్లాడారు, సెట్ చేద్దామని మాట్లాడారు. 1 year 1.5 year అట్లనే జరిగింది. కానీ అతను సెట్ కాలేదు మేడం. తీసుకెళ్ళడం, మళ్ళీ సేమ్ అదే సిచ్యువేషన్లో పెట్టడం, మళ్ళీ పంపించడం. తల మెత్తలు మూతి మీద పెట్టి కూర్చునేవాడు మేడం పైన. ఒకరోజు స్కూలింగ్లో మందు తెచ్చిచ్చాడు మేడం. 1 week లేవలేదు మేడం. బాబు చిన్నగా ఉన్నాడు. ఉందామని వెళ్ళాను మేడం. మా పేరెంట్స్ సిచ్యువేషన్ బాగాలేదని చెప్పేసి వెళ్తే చిన్న బాబు కొని, బాబు ఎక్కడ పోయిందో తెలియదు, కూలింగ్ లేదో కలిపి తీసుకొని వచ్చి ఇట్లా పెట్టాడు. నేను పడిపోయి 2 weeks అవుతుంది. ఈరోజు పడుకొని నిన్న లేచానేమో అనుకున్నాను మేడం. కానీ అప్పటికి నేను 1 week నుంచి వెళ్ళి బెడ్ మీదనే ఉన్నానంట. నాకు తెలియదు. అయ్యో, ఏం కలిపాడమ్మా? తెలియదు సార్, ఏదో పసర్ లాగా. అంటే ఏంటి, చంపటానికి కలిపాడా లేదంటే మత్తులో దించడానికి కలిపాడా? కలపడానికి ఉద్దేశం ఏంటి? రెండో అతన్ని పెళ్లి చేసుకోవచ్చు. నువ్వంటే ఇష్టపడుతున్నాడు, ఎందుకు లేదు చేసుకోవాలి? మేడం, నేను చేసుకోలేను. అతను మళ్ళా తర్వాత ఓన్లీ పెళ్లి కాకుండా రిలేషన్షిప్ లోనే ఉండమని చెప్తున్నాడు, పెళ్లి చేసుకోను అని చెప్తున్నాడు. ఫిజికల్ గా వాడుకోవడానికి అతనికి ఇంట్రెస్ట్ తప్ప వేరే లేదు. లేదు మేడం. లైవ్ లో కనిపించిన మనుషులనే నమ్మలేకపోతున్నాం. ఈ ఇన్స్టా బ్యాచ్ ఏంటమ్మా? తప్పుల మీద తప్పులు చేసుకుంటూ డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ ప్రయాణం చేసిన వాడికే గ్యారంటీ లేనప్పుడు ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయిన వాడికి లవ్ స్టోరీలు నడిపించి పారిపోయి పెళ్లి చేసుకునేంత అవసరమే ఉందమ్మా. నీకు ఒక కొడుకున్నాడు కదమ్మా. మళ్ళీ నువ్వు ఒక ప్రెగ్నెన్సీ, మళ్ళీ పెళ్లికి ముందు కలవటం, మళ్ళీ అదొక అబార్షను, మళ్ళీ నెల తిరగక ముందు ఇంకో ప్రెగ్నెన్సీ. కరెక్ట్ ఆలోచించట్లా, కరెక్ట్ డెసిషన్ తీసుకోవట్లా. నాకు ఇదే జరగాలి, ఎందుకంటే సొసైటీ నన్ను బతకనివ్వదు. ఏ సొసైటీ గురించి మాట్లాడుతున్నావు నాన్న నువ్వు? వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఊర్లోకి వెళ్ళి మాట్లాడితే వాళ్ళతో కూడా అందరికి పైసలు తీసుకొని పడుకుంటుందని చెప్తున్నారంట మేడం. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.